వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ట్రాఫిక్ మరియు నేర నియంత్రణలో పోలీసులకు ఆటో డ్రైవర్లు తమ వంతు తోడ్పాటు అందించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో జరిగిన పోలీస్ పెరేడ్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, నేర నియంత్రణకు ఆటో డ్రైవర్లు తీసుకోవాల్సిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లో ట్రాఫిక్ మరియు నేర నియంత్రణలో ఆటో డ్రైవర్ల సహకారం అవసరమన్నారు. పోలీసులది, ఆటో డ్రైవర్లది ఒకే యూనిఫామ్ అని, పోలీసులు కల్పించిన భద్రత ఆటో డ్రైవర్లు కూడా సామాన్య ప్రజలకు కల్పించాలన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మానుష ప్రాంతాలకు తీసుకువెళ్లి దోపిడీలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి వల్ల ఆటో డ్రైవర్లపై ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలుగుతుందన్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా నమోదవుతున్నాయని, తెనాలిలో కూడా ఇటువంటి కేసు నమోదైనట్లు చెప్పారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వారి యొక్క వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ను కలిగి ఉండాలన్నారు. దీని ద్వారా డ్రైవర్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన యాప్ అందుబాటులో ఉందని, 250 రూపాయలు చెల్లించి క్యూఆర్ కోడ్ పొందవచ్చునన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఆటో డ్రైవర్లు సహకారం అందించాలన్నారు. ఒక వ్యక్తి డ్రైవర్ తో పాటు ఇద్దరు కలిపి ప్యాసింజర్ లో ఉన్నట్టు వస్తారు. వచ్చి ఆ వ్యక్తి కూడా ఎక్కించుకుంటారు. ఎక్కించుకుని ఎక్కడ వెళ్తారు? ఎవరు లేని ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్, డబ్బులు ఎంత ఉందో అంత, ఇంత కావాలి అంత కావాలని కాదు. గ్యాంగ్ ఏంటంటే ఒక చూసినప్పుడు వాళ్ళే పిక్ చేసుకుంటారు. 30,000 ఒక మొబైల్ దొరికిందంటే చాలు. ఇలాగ 4 అఫెన్స్ చేస్తారంటే సరిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆటో పైన ఒక ఇమేజ్ పాడవుతుంది. ఇది గుంటూరులో కూడా జరుగుతుంది. తెనాలిలో రీసెంట్ టైమ్స్లో మేము కేసు కూడా కట్టి ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల దీనికి సొల్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ప్యాసింజర్ ఒకరు ఎక్కారంటే వాళ్ళకి ఆటో సంబంధించిన డీటెయిల్స్ విత్ క్యూఆర్ కోడ్తో పాటు మనం పెట్టుకున్నామంటే స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతాయి, నైట్ 12 o'clock కూడా ఒక ఆడవాళ్ళు కూడా ధైర్యంగా ఆటోలో ఎక్కి వెళ్ళిపోతున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతాయి. వెనక సీట్ వెనక, అది మీ వెనక ఉన్నదిలో తర్వాత బయటకు కూడా వెనక ఒకటి పెట్టుకున్నామంటే ప్రజలకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. యాక్చువల్లీ దానికి ఒక యాప్ కూడా ఉంది. అన్నీ కలిపి 250 రూపీస్. ఆల్రెడీ మనము ఇక్కడ గుంటూరులో స్టార్ట్ చేసాము. అది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 13,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. కానీ లాస్ట్ ఒక 8-9 ఇయర్స్గా అది ఫాలో చేయట్లేదు. కొంతమంది మారిపోయింది, అలాగా చేంజ్ అయిపోయినదని ఇప్పుడు మళ్ళీ ఆ 13 మెంబర్స్ని కన్ఫర్మ్ చేస్తూ కొత్తదిగా కావాలన్నా తీసుకోమని చెప్పేసి డ్రైవ్ చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఆటో పైన ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతాయన్నది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు సపోర్ట్తో పాటు కొంచెం ట్రాఫిక్ కూడా మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. డ్రైవర్ ఒకరు ఉంటారు, ఓనర్ ఒకరు ఉంటారు. ఓనర్కి ఎవరు డ్రైవ్ చేస్తున్నారనేది తెలియదు. ఆ వ్యక్తి ఎవరు, ఏజ్ ఏంటి, వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమి తెలియకుండా హార్స్ డ్రైవింగ్. తర్వాత ఆటో సీజ్ చేసిన తర్వాత ఓనర్ బాధపడతారు, డ్రైవర్ వెళ్ళిపోతారు. ఇదన్నీ కొంచెం మన ఆటో ఇమేజ్ అనేది ఒకరిద్దరు చేయడం వల్ల ఓవరాల్ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది అనేది మీరు మర్చిపోవద్దు. అరుదైన ఆంజనేయ స్వామి ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుగా శుక్రవారం శ్రీ సువత్సల సమేతుడైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పుష్పోత్సవ సేవ కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించారు. వైకానస ఆగమ పండితుల వేద మంత్రములతో, మంగళ వాయిద్యములతో అశేషంగా పాల్గొన్న మహిళా భక్తుల సంకీర్తనలతో పుష్పోత్సవ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమ విశిష్టతను ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ వికనస శ్రీనివాస్ ట్రస్ట్ చేపట్టనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తోడ్పడే సప్తగిరీసుని భక్తి కొలది భూదానం అనేక కరపత్రాలను మార్చి నెల 9వ తేదీ నుండి నిర్వహించనున్న శ్రీరామనామ పారాయణ యజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాల ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ఆర్ సురేష్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిల్య, నితిన్ శాండిల్య, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, దాతలు గుంటి వెంకట్ దంపతులు, దేవగిరి దంపతులు, రామనాథం రామారావు దంపతులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా చివరి ఈ రోజున స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక వారం రోజులుగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, నిత్య హోమాది కార్యక్రమాలు, శ్రీ సూత్రాహనుమతి కళ్యాణోత్సవం, అలాగే రథోత్సవాలు అనే కార్యక్రమాలని వైగాన సాగమౌతంగా నిర్వహించడం జరిగింది. భాగవతుల వంశీయులైనటువంటి నితిన్ శాండిల్య దంపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు, అలాగే కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రస్తుతం కుక్కల్లో చర్మ వ్యాధులు పెరుగుతున్నట్లు తెనాలి ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. డాక్టర్ నాగిరెడ్డి వీధుల వెంట తిరిగే కుక్కల్లో ఎక్కువగా చర్మ వ్యాధి బారిన పడినవే తారసపడుతున్నాయని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణంగా పేలు, ఈగలు, పురుగుల వంటివి కుక్కల చర్మంపై చేరటంతో దురదలు వస్తాయి. దీనితో అవి నోటితో కొరకటంతో జుట్టు రాలిపోయి చర్మంపై పంటిగాట్లతో గాయమవుతుంది. సార్కోప్టిక్ మాంగే అని పిలిచే అంటువ్యాధికి కుక్కలు ఎక్కువగా గురవుతుంటాయి. ఆ గాయానికి చికిత్స అందించకపోవడంతో ఒళ్లంతా వ్యాపించి ప్రమాద స్థాయికి చేరుతున్నాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కుక్కలు ఆ వైరస్ ను తట్టుకుంటూ ఉండగా, శక్తి తక్కువ ఉన్న కుక్కలు క్రమేపీ నీరసించి మృత్యువాత పడుతున్నాయి. సకాలంలో వీటికి వైద్య సేవలు అందిస్తే తిరిగి ఆరోగ్యకరంగా జీవించే అవకాశం ఉందని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. కుక్కలకి ఏంటంటే ఈ చర్మం అంతా ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో ఏంటంటే బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఎక్టోపాథిక్స్ ఎక్కువ ఉండటం వలన వాటికి మరి పోషణ ఏదో చేయలేరు కదా. అందుకని చెప్పేసి మరి ఎవరైనా తీసుకొస్తే కనుక, ఎవరన్నా తీసుకురాగలిగితే కానీ తీసుకొస్తే కనుక హాస్పిటల్ అయితే వైద్యం చేస్తాం. ఇంజక్షన్లు అన్నీ ఉండేవి. వారం ఇంజక్షన్ చేయించుకుంటే, లేదంటే కనుక ట్యాబ్లెట్స్, ఐవర్మెక్టిన్ అటువంటి ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైనా వాడుకుంటే బాగానే ఉంటుంది. వాటి రాకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ చలికాలం సీజన్లో మాత్రం కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి పెంపుడు జంతువుల్లో. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని కొద్దిగా కుక్కలు అంటే ఏంటంటే ర్యాబీస్ ఏం కాదు, కానీ కాకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్ మూలన ఏంటంటే అట్లా తయారవుతుంది అనమాట. వాటికి ఎవరైనా తీసుకొస్తే కనుక పెంపుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాటిని తీసుకొస్తే కనుక ఇంజక్షన్ చేసి పెడతాం. ఇబ్బంది ఏంటంటే కాకపోతే ప్రతి సంవత్సరం ఇవి వస్తూనే ఉంటాయి. అవి మాత్రం కొద్దిగా కామన్గానే ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అది చలికాలంలో కాబట్టి కొద్దిగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే కొద్దిగా ఇంజక్షన్ చేసుకొని, లేదంటే ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైనా కంటిన్యూగా వాడుకుంటే కొద్దిగా రోజులు తగ్గిపోతుంది. పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యకు 40 మంది సైనికులు బలైన పుల్వామా దాడి ఘటనకు శుక్రవారంతో 5 ఏళ్లు పూర్తయ్యాయి. 2019 పుల్వామా దాడి ఫిబ్రవరి 14, 2019న జరిగింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్పై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని లెదప్హోరా వద్ద వాహనంతో వచ్చిన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది ఇండియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందితో పాటు పుల్వామా జిల్లాకు చెందిన స్థానిక కాశ్మీరీ యువకుడు ఆదిల్ అహ్మద్ దార్ కూడా మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది జైష్ ఏ మొహమ్మద్ గ్రూప్ బాధ్యత వహించింది. భారతదేశం పొరుగున ఉన్న పాకిస్తాన్ను దాడికి నిందించింది. అయితే తరువాతి దేశం దాడిని ఖండించింది మరియు దానితో ఎటువంటి సంబంధాలు లేవని ఖండించింది. ఈ దాడి భారతదేశం పాకిస్తాన్ సంబంధాలకు తీవ్ర దెబ్బ కలిగింది. ఫలితంగా 2019 భారతదేశం పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. తదనంతరం భారత దర్యాప్తులో 19 మంది నిందితులను గుర్తించారు. ఆగస్టు 2021 నాటికి ప్రధాన నిందితుడు మరో 6గురితో పాటు చంపబడ్డాడు మరియు 7గురిని అరెస్ట్ చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శారీరక దారుఢ్యం, మానసిక స్థిరత్వం, క్రమశిక్షణ పెంపొందించడానికే పోలీస్ కవాతు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తెనాలి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి. వైభవంగా ముగిసిన షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.